బ్లాక్ తాజ్ మహల్ అంటే యమునా నది అవతల నల్ల రాతితో మరొక మహల్ నిర్మించాలని షాజహాన్ అనుకున్నాడని కథ ఉంది. అది అతని కోసం ముంతాజ్ ఎదురుగా ఉండేలా నిర్మించాలనుకున్నాడు. కానీ ఆ కళ అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఇంకొక రహస్యం, మనం చూడగలిగే సమాధులు నిజమైనవి కావు. మనం పై భాగంలో చూస్తున్నవి డమ్మీవి మాత్రమే. అసలు సమాధులు కింద ఉన్న రహస్య గదిలో ఉన్నాయి. తాజ్ మహల్ లో అనేక మూసివేసిన గదులు ఉన్నాయని, వాటిలో ఏవేవో ఉన్నాయని, ఏముందో IAS బయట పెట్టలేదని కూడా చాలా మంది అంటారు. ఈ మిస్టరీలు ఈ రోజు వరకు కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు. తాజ్ మహల్ విశేషాల్లోకి వచ్చేటప్పటికి 1983లో UNESCO దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించి ప్రతి సంవత్సరం సుమారు 70 లక్షల మంది సందర్శకులు ఇక్కడికి వస్తారు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. కాలుష్యం, ఫ్యాక్టరీ పొగ, వాహనాల కాలుష్యం కారణాల వల్ల ఈ తాజ్ మహల్ మీద ఉండే తెల్లరాయి పసుపు రంగులోకి మారుతుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యేక టెక్నాలజీతో మార్బుల్ ని రక్షిస్తుంది.